హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అతి పురాతనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలో చెరువు కట్ట ఎడమవైపున ఉన్న శివాలయం లక్ష్మీనారాయణులు ఉన్న అతి పురాతన దేవాలయం గురించి ఈరోజు చెప్తున్నాను. ఈ యొక్క శివాలయం, శివుని పేరు పార్వతి అభీష్ట సిద్ధేశ్వరుడు. ఇక్కడ లక్ష్మీనారాయణులు కూడా వెలసి ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలోకి వెళ్ళగానే మొదటగా మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరుణ్ణి దర్శించుకొని నమస్కారం చేసుకున్న తర్వాత నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞం దాతుమర్హసి అనే శ్లోకంతో ఈ నందీశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుని, నందీశ్వర మాకు శివయ్య దర్శనం ఇయ్యవయ్యా అని ఆయనకు ఒక నమస్కారం చేసుకొని ఇప్పుడు మన పార్వతి అభీష్ట సిద్ధేశ్వరుని దర్శనం చేసుకుంటున్నాము. ఈ యొక్క అభీష్ట సిద్ధేశ్వర అనగా అభీష్టము అంటే కోరికలను తీర్చువాడు అనే అర్థం. ఇక్కడ అభీష్ట సిద్ధేశ్వరుడు తొందరగా కోరికలు నెరవేర్చుతాడని ప్రతీతి. ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయమును నిర్మించడం జరిగినది. ఇదే ఆలయంలో కూడా లక్ష్మీనారాయణులు ఉన్నారు. ఈ యొక్క లక్ష్మీనారాయణులు కూడా మూర్తి చాలా ముచ్చటగా ఉన్నది. నారాయణుడు లక్ష్మీదేవిని తొడ మీద కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. ఈ భంగిమ చాలా అద్భుతంగా ఉంది. తర్వాత గరుడాల వారు కూడా కింద నమస్కారంలో ఉన్నారు. దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మరో విశేషం ఏమంటే, ఇక్కడ లక్ష్మీనారాయణులు ద్వారం మీద శివుడు ఏనుగులు కలిగినటువంటి దాన్ని ఇక్కడ చెక్కించారు. ఆనాటి కాలంలో ఇక్కడ శివద్వారం బంధం పైన గజలక్ష్మీదేవిని చెక్కించి ఉన్నారు. ఇక్కడ శివుని ద్వారపాలకులైనటువంటి దిండి ముండి కొలువై ఉన్నారు. లక్ష్మీనారాయణుల ద్వారం పైన శివలింగము, రెండు వైపున ఏనుగులు జలాభిషేకం చేస్తున్నట్టు అమర్చినారు. ఇక్కడ ద్వారపాలకులు జయ విజయులు చూసి దర్శించుకోగలరు. ఇక్కడ శివకేశవులకు భేదము లేదని ఆనాడే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయమును నిర్మించడం జరిగింది. శివకేశవులు ఒకే ఆలయంలో ఉండడం చాలా విశేషము. ఇక శివాలయం ప్రదక్షిణలు ఎలా చేయాలో వివరిస్తాను. ఈ యొక్క శివాలయం తూర్పు ముఖంగా ఉన్నది. ఇలా తూర్పు ముఖంగా వెళ్తూ కుడివైపుగా వెళ్తూ దక్షిణానికి వచ్చినప్పుడు ఓం అఘోరముఖాయ నమః అని నమస్కారం చేసుకోవలెను. తర్వాత అలాగే కుడివైపుకు తిరిగినప్పుడు వెనకల పశ్చిమ భాగములో పరమేశ్వరుడు ఓం సద్యోజాతముఖాయ నమః అని నమస్కారం చేసుకోవలెను. అలాగే ముందరికి వస్తూ ఇక్కడ చండీశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. ఈ చండీశ్వరుని దాటుకొని ఉత్తరాభిముఖంగా ఉన్న ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఇక్కడ వామదేవముఖాయ నమః అని నమస్కారం చేసుకోవలెను. మరలా ఒక చుట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ తూర్పు ముఖంగా శివుడు కొలువై ఉన్నాడు. ఓం తత్పురుషముఖాయ నమః అని నమస్కారం చేసుకోవాలను.
ఈ 4 ముఖాలే కాకుండా పైన కూడా ఇంకొక ముఖం ఉంటుంది, అదే ఈశాన ముఖం. మరొకసారి ఈ ముఖాల గురించి వివరణ చెప్తున్నాను. తూర్పు ముఖంగా ఉన్న ముఖం తత్పురుష ముఖం, దక్షిణ ముఖంగా ఉన్న ముఖం అఘోర ముఖం, పశ్చిమ ముఖంగా ఉన్న ముఖం సద్యోజాత ముఖం, ఉత్తర ముఖంగా వామదేవ ముఖం. ఈ 5 ముఖాలు కలిపి పైన ఇంకొకటి ఉంటుంది, అది ఈశాన ముఖం. పరమేశ్వరునికి మొత్తం 5 తలలు ఉండును. ఈ యొక్క వీడియోని చూస్తున్న వారందరికీ శ్రీ పార్వతీ అభీష్ట సిద్ధేశ్వరుల లక్ష్మీనారాయణ ఈ ఇరువురి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.